హైదరాబాద్ నుంచి కుంభమేళా కార్లో పోవడం అయితే మామూలు విషయం కాదు. అట్లని మేము మా దోస్తులు అయితే సడన్ గా డిసైడ్ అయితే ఈవినింగ్ అయితే బయలుదేరినాం. మేము నలుగురం అయితే బయలుదేరినాం కార్లో. ఈ ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి అయ్యాం. ప్రయాగరాజ్, అయోధ్య, వారణాసి. మా మెడకల్ వరకు అయితే 3 o'clock వరకు నాగ్పూర్ లో రీచ్ అయినాం. నాగ్పూర్ నుంచి అక్కడ అనుకొని పెట్రోల్ పంప్ లో స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయితే బయలుదేరినాం. సో పొద్దుగా లేవగానే మన హైదరాబాద్ వాళ్ళకి ఏం కావాలి, ఒక దమ్ చాయ్ అయితే కావాలి. అట్లా అని చెప్పి చాయ్ అయితే చాయ్ అయిన తర్వాత కొంచెం తర్వాత మేము ట్రావెల్ అయితే చేసి ఫుడ్ అయితే తిన్నాం. దాని తర్వాత చూస్తూ రాత్రికి అయితే ప్రయాగరాజ్కి అయితే ఎంటర్ అయినాం. నైట్ 10 o'clock కి. ఆ 10 o'clock ట్రాఫిక్ ఇప్పితే అలా 6 గంటల వరకు అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయిండే. ఇక ఇట్లా లాస్ట్ వరకు అయితే మేమైతే పోయినాం నడుచుకుంటా. ఆడ బండి వాళ్ళు నడితే ఒక్కొక్కరు 500 600 అంటారు. వద్దురా బాబు మీ పైసలు అని చెప్పి నడుచుకుంటూ అయితే పోయినాం కుంభమేళా లోపల పోయినా కూకుంటాం. మేము మా దోస్తుడు బట్టలు ఇప్పి దండ మునుడే ఒకటే పోయినా. ఒక అర్ధగంట సేపు అయితే ఫుల్ టైం పాస్ చేసినాం. సో చూడరు ఇలా మేమైతే నలుగురం పోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే వారణాసి ట్రిప్. వారణాసి దీనికైతే మా వాడైతే బండి తీసిండు. ఇక మా సంతగా అయితే మంచిగా వండడు అనుకో మధ్యలో. ఇక మా బండి గారి లొకేషన్ చూసుకుంటే ఇటు వాళ్ళు అన్ని గైడ్ అయితే మా గైడ్ చేసిండు. ఇక చూస్తూ ఉండగానే మనకైతే వారణాసి అయితే ఎంట్రీ అయింది. ఇక వారణాసిలో ఎంట్రీ కాగానే జస్ట్ మనం ఫస్ట్ ఎక్కింది అయితే బోట్ ఎందుకంటే అప్పుడే టైం 6 అవుతుంది, మళ్ళీ బంద్ అవుతుందేమో. ఇక వారణాసి మొత్తం ట్రిప్ చూసుకొని స్నానం చేసుకొని దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫోటో అయితే కాశీలో దర్శనం అయిపోగా నైట్ మా రోజు అయితే నైట్ అయితే బయలుదేరాం. 150 kilometers కొట్టి పెట్రోల్ పంప్లో వండుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే చాయ్ అయితే తాగినాం. చాయ్ తాగి అయోధ్యకి అయితే బండి కొట్టినాం. ఇంకొక 100 kilometers ఏముండే. సో మాకు 100 kilometers ముందు నుంచి ఆపారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే అయోధ్యకి. ట్రాఫిక్ జామ్ అట్లా అయితే బయటికి వెళ్ళాం. ఇక ఫ్లైఓవర్ కింద బండి పార్కింగ్ చేసి అయితే ఎంట్రీ అయ్యి వీటికి వచ్చినాక బండలు అడుగుతారు 200 300 అంటారు. అట్లా అయితే కాదరా పని చెప్పి నేను మా దోస్తులు నడుచుకుంటూ అయితే పోయిన తర్వాత మాకు ఫస్ట్ అయితే హనుమాన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం. హనుమాన్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దర్శనం చేసుకున్నాం. కానీ దేవుని వీడియో తీసామని కానీ దొరకలేదు. అట్లా అని చెప్పి మనకైతే దండ అయితే వచ్చింది. మనకు దేవుడు రాసి పెట్టిండు. దాని తర్వాత అయోధ్యకి అయితే వెళ్ళాం. లాస్ట్ కి అయితే అయోధ్యకి అయితే ఎంట్రీ అయ్యాం. వీళ్ళందరూ చేసినాం అంటే నాకైతే భూకంప్స్ వచ్చింది. మనం వచ్చేవరకు లేట్ అయితే అయింది. ఆయనకోసం పబ్లిక్ అయితే ఫుల్ క్రౌడ్. లోపలికి వచ్చినాక వ్యూస్ అయితే జబర్దస్త్. పబ్లిక్ అయితే ఫుల్ క్రౌడ్ ఉండి అనుకుంటున్నా జై శ్రీరామ్ అనుకుంటే లోపలికి అయితే వచ్చినాం. ఎవరు చూడండి జై శ్రీరామ్ అన్నారు. సో ఫైనల్ రాముని అయితే దర్శనం చేసుకున్నాం.